ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని ఆరాధించే విషయంలో ఎప్పుడైనా మౌనంగా ఉంటే ఆయనకి చెందాల్సిన ఆరాధన దేవుడు ఎవరి ద్వారా తీసుకుంటాడు, కానీ ఆ బహుమానం నువ్వేం చేస్తున్నావు? పోగొట్టేసుకుంటావు. నీకు అర్థమైంది? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి అందరూ సమాధానం. దేవుణ్ణి ఆరాధించడం వల్ల లాభం ఎవరికి? బహుమతి ఇలా అంటారు, నేను రాలేను ఇప్పుడు మీ దగ్గరికి, ఆన్సర్ చెప్పండి. దేవుని ఆరాధించిన ఎవరికి లాభం? మనకా దేవునికా? కొంతమంది ఏదో దేవుడికి లాభం అన్నట్టుగా, ఇప్పుడు నేను వెళ్ళి ముసుగేసుకుని దేవుని ఆరాధించకపోతే ఆయన ఫీల్ అయిపోతాడండి, ఆయన సింహాసనం మీద కుమిలిపోతా ఉంటాడండి ఆయన. అదే నువ్వు చేసేది, దానికోసం వస్తున్నావు దేవుని సన్నిధికి. ఆరాధించడం వల్ల ఎవరికి ఉపయోగం? మనకు ఉపయోగం. ఆయన ఆరాధించినప్పుడు కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం కదా దేవుని ఆనందించేది. అంతరిక్షములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? ప్రచురపరుస్తున్నాడు దేవుని. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుడు తనకు కావలసిన ఆరాధన, తనకు కావలసిన సమస్తాన్ని తీసుకోగలడు ఆయన. కానీ ఆయన ఆరాధించడంలో ప్రప్రథమంగా లాభపడేది ఎవరు? మనమే. ఆరాధన నీ స్థితిని మారుస్తుంది.